స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన ఆర్జీబీ డీజీపీని కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్లాండ్ వాటర్ వేస్ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుందని వెల్లడించిన రాష్ట్ర ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ బోర్డు చైర్మన్ దిలీప్ కుమార్. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గమల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ కనక దుర్గమ్మ వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తల నరికి తెచ్చిన వారికి ₹1 కోటి ఇస్తానని ఏపీకి చెందిన అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్ డిబేట్లో ఈ వ్యాఖ్యలు చేయగా అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్జీబీ పోలీసులను ఆశ్రయించారు. బుధవారం సాయంత్రం డీజీపీని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. విజయవాడలో ఆర్జీబీ మీడియాతో మాట్లాడుతూ ఓ ఛానల్లో కొలికపూడి శ్రీనివాసరావు నా తల తెస్తే ₹1 కోటి ఇస్తానని ప్రకటించారు. నన్ను చంపడానికి టీవీ లైవ్ లో డైరెక్ట్ గా కాంట్రాక్ట్ ఇచ్చారు. అక్కడున్న యాంకర్ సాంబశివరావు మాట వరుసకు వద్దని వారిస్తున్న కొలికపూడి అదే మాట 3 సార్లు చెప్పారు. అతడి వ్యాఖ్యల వల్ల వేరే వాళ్లు ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంది. ఏ టీవీ ఛానల్లో అయితే ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడో సదరు టీవీ ఛానల్ ఎండీకి సైతం ఈ కుట్రలో భాగస్వామ్యం ఉందని చెప్పారు. ముందే ప్లాన్ చేసుకున్నట్టు క్లియర్ గా అర్థమవుతుంది. మూడోది దాని తర్వాత కంటిన్యూ చేసే డిస్కషన్ దాన్ని బట్టి కూడా అది ప్రూవ్ అవుతుంది. ఇంకా ఛానల్లో ఇలాంటి వ్యక్తులను పెట్టి ఇలాంటి ప్రసారాలు చేయిస్తానంటే 100% ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు గారు కూడా దాంట్లో కాన్స్పిరసీలో చేయి ఉందనేది నా బిలీఫ్. దాని సందర్భంగా అది ఆ కంప్లైంట్ ఇవ్వడానికి నేను వచ్చాను ఇక్కడ డీజీపీ గారి దగ్గరికి. డీజీపీ గారి దగ్గరికి నేను దాసరి కిరణ్ కుమార్ మీ అతను కంప్లైంట్ హ్యాండ్ ఓవర్ చేసాం. దానికి అప్రాప్రియేట్ యాక్షన్ వాళ్ళు దాంట్లో ఉన్న అన్ని పరిశీలించి వాళ్ళు తీసుకుంటారు. సో ఇది ఇక్కడ జరిగింది. రాష్ట్రంలో జల రవాణా కార్గో రవాణాకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు, దీనికి సంబంధించి స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు రాష్ట్ర ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ బోర్డు చైర్మన్ దిలీప్ కుమార్ దంతులూరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్లాండ్ వాటర్ వేస్ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుందన్నారు. రాష్ట్రంలో ఇన్లాండ్ వాటర్ వేస్ట్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి స్టేక్ హోల్డర్స్ ఆధ్వర్యంలో నగరంలో ఒక హోటల్లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ బోర్డు చైర్మన్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో 3 నేషనల్ వాటర్ వేస్ ఉన్నాయని వీటి ద్వారా 8 మిలియన్ టన్నుల ఎగుమతి అవుతుందన్నారు. ఈ సంస్థ కొత్తగా ఏపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఏపీ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ యాక్ట్ అనేది ప్రొమల్గేట్ చేయబడింది మే 2023లో. ఓకే, దాని రిజల్ట్ కదా ఒక అథారిటీని కూడా ఫామ్ చేసి ఈ అథారిటీ ఎక్స్క్లూజివ్ ఎజెండా ఏంటంటే స్టేట్లో వాటర్ వే డెవలప్మెంట్ చేయాలి. వాటర్ వేస్ డెవలప్మెంట్ ఫర్ నావిగేషన్ పర్పస్ అండ్ వాటర్ వేస్ డెవలప్మెంట్ ఫర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, వాటర్ వేస్ డెవలప్మెంట్ ఫర్ టూరిజం బౌండ్ యాక్టివిటీస్ ఇన్ ద వాటర్. ఈ ఒక సింగిల్ విండో అప్రోచ్గా వాటర్ వేస్కి సంబంధించిన కన్జర్వెన్సీ మెజర్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, వాటర్ వేస్కి సంబంధించిన స్పోర్ట్స్ రిక్రియేషనల్ ఫెసిలిటీస్ కానీ, క్రూయిజం కానీ, టూరిజం కానీ అన్నీ ఈ డిపార్ట్మెంట్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది.
దానికి సంబంధించి యాక్ట్ కూడా ప్రొమల్గేట్ చేస్తూ జీవోస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఇందాక సిఇఓ గారు చెప్పినట్టు ఆపరేషనల్ ప్రొసీజర్స్ అండ్ గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేశారు. ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మన అందరికీ తెలుసు, ఒక 50-60 సంవత్సరాల కిందట ఈ రివరు కెనాల్స్ ద్వారా దాదాపు కార్గో ఫ్రూట్స్ కానీ, పల్సెస్ కానీ, సిరియల్స్ కానీ, నట్స్ కానీ, ఇట్లాంటి ఎన్నో రకాల కమోడిటీస్ ఈ కెనాల్స్, రివర్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉండేవి. కాలక్రమేణా రోడ్వేసు, రైల్వేసు ఇంప్రూవ్ అయిన తర్వాత ప్రజలు దానిని మర్చిపోవడం జరిగింది. మరలా ఇంతకాలానికి దాని యొక్క ఇంపార్టెన్స్ని రియలైజ్ అయ్యి ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం దట్ ఈజ్ ఏ వాటర్వేస్ అనేది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, చీపర్ మోడ్ ఆఫ్ కాస్ట్. తరువాత మీరు కనుక చూస్తే ఇండస్ట్రీస్ పరంగా మనం ఎప్పటి నుంచో ఫైట్ చేస్తూ ఉన్నాం. ఏంటంటే లాజిస్టిక్ కాస్ట్ వరల్డ్ మొత్తంలోనూ మనది హైయెస్ట్గా ఉంది. రిజిస్ట్రేషన్స్ అయ్యి మరి వివిధ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కానీ, స్టేక్ హోల్డర్స్ అందరూ చాలా విజయవంతంగా ఇందులో పాల్గొన్నందుకు వారందరికీ కూడా పేరు పేరున వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మరి మన ఏపీ ఛాంబర్స్ తరపున కానీ, ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ తరపున కానీ వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి సిఇఓ గారు కానీ, అదే రకంగా భాస్కరరావు గారు కానీ తెలియజేసినట్టుగా ఇన్లాండ్ వాటర్వే అన్నటువంటిది వాటర్వే ద్వారా జరిగేటటువంటి మరి లాభాలన్నింటిని కూడా వినియోగించుకొని ఇవాళ ఉదయం నుంచి జరిగినటువంటి సెషన్స్లో మరి అనేక మంది ప్రముఖులందరూ కూడా వారి తాలూకు అభిప్రాయాలు వివిధ డిపార్ట్మెంట్ల నుంచి మరి చెప్పిన దాన్ని అన్నింటినీ కూడా అవగాహన చేసుకున్నటువంటి స్టేక్ హోల్డర్సు దీన్ని సద్వినియోగం చేసుకొని తప్పకుండా మీరందరూ కూడా సహకరించవలసిందిగా, తద్వారా మీరు కూడా లబ్ధి పొందడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పని. So there are benefits which also come to the people who are living in hinterland areas, and that's the advantage. So what I would suggest is that for the Andhra Pradesh government to build up the basic infrastructure which would be good. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గమల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ కనకదుర్గమ్మ వారిని ఎమ్మెల్యే కొడాలి నాని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని అమ్మవారికి తన మొక్కులు చెల్లించుకున్నారు. తొలుత దేవస్థాన కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యే కొడాలి నానికి గౌరవ స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితులు వేదాశీర్వచనాలు అందచేయగా కార్యనిర్వహణాధికారి రామారావు ప్రసాదములు, శేషవస్త్రము, అమ్మవారి చిత్రపటాన్ని ఎమ్మెల్యే నానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ జగజ్జనని అయిన అమ్మవారిని దర్శించుకోవడం తనకు ఎంతో సంతోషకరమని, సీఎం జగన్ రాష్ట్ర ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలంటూ ఆకాంక్షించారు. ఎమ్మెల్యే కొడాలి నానితో పాటుగా ఆయన అనుచరులు పాలడుగు రాంప్రసాద్, వల్లూరిపల్లి సుధాకర్ శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. క్రీడా రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే గొప్ప లక్ష్యంతో రాష్ట్ర సీఎం దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర మెగా క్రీడల ఈవెంట్ను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. స్థానిక కృష్ణలంక అమరజీవి పొట్టి శ్రీరాములు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ మైదానంలో కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం 2వ రోజు క్రీడల పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు, దేవినేని అవినాష్లు క్రికెట్, బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ క్రీడలు అనేవి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని, క్రీడలను దైనందిన జీవితంలో భాగంగా చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు, అదేవిధంగా గ్రామ, వార్డు, సచివాలయాల స్థాయిలో క్రీడా ప్రతిభావంతులను గుర్తించి వారిని జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రీడల్లో మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని, ఏ రాష్ట్రంలో లేని విధంగా క్రీడోత్సవాలు జరుగుతున్నాయన్నారు.
ఈ మెగా ఈవెంట్ డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10 వరకు జరుగుతుందని, జిల్లాలో దాదాపు 1,20,000 మంది క్రీడల్లో భాగస్వాములు అవుతున్నారని, నియోజకవర్గ స్థాయి నుంచి విజేతలకు పతకాలు, సర్టిఫికేట్లు, నగదు బహుమతులు అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర నగదు, ఇతర బహుమతుల కోసం 12 కోట్లు ఖర్చు చేస్తోందని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో విద్యార్థులు, యువతకు క్రీడా మైదానాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఆడే విధంగా ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ప్రభుత్వం ఈ రంగం ఆ రంగం అని కాకుండా అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తోందని, గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా క్రీడా రంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రీడోత్సవాలను యువత, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి, విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కార్పొరేటర్ పి కుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి మన ఆడుదాం ఆంధ్ర ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కార్యక్రమం మన ఎన్టీఆర్ జిల్లాలో 2వ రోజు అనేది ఇక్కడ కృష్ణలంకలో మన 9వ డివిజను 17వ డివిజన్కి సంబంధించినటువంటి టీమ్స్, ఇటు క్రికెట్, ఇటు మిగిలినటువంటి టీమ్ గేమ్స్ అంతా కూడా ఈరోజు ఈస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి దేవినేని అవినాష్ గారు, కాపు కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి శేషి గారు, దెన్ డిప్యూటీ మేయర్ అయినటువంటి దుర్గ గారు, అండ్ మన స్థానిక కార్పొరేటర్ అయినటువంటి కుమారి గారు, ఇతర ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో కూడా ఇక్కడ మన పొట్టి శ్రీరాములు కృష్ణలంక జూనియర్ కాలేజ్ మరియు స్కూల్లో ఇక్కడ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. టీమ్స్ చాలా క్రికెట్కి సంబంధించినటువంటి టీమ్స్ చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి. మహిళలు కూడా షటిల్ బ్యాడ్మింటన్ అనేటువంటి ఆడుతూ ఉన్నారు. గౌరవ సీఎం గారు ఇంత చక్కటి అవకాశాన్ని అనేటువంటి కల్పించినందుకు నిజంగా ప్రజలందరూ కూడా చాలా ఆనందించాలి. ఎందుకంటే ఏదైనా గేమ్స్కి సంబంధించింది ఎవరో ఒకరు ఆర్గనైజ్ చేసేటువంటి దాని గురించి చూస్తూ ఉంటాం. అలాంటిది రాష్ట్రం మొత్తం మీద ఉండే ప్రతి సెక్రటేరియట్లో కూడా ఈ 5 గేమ్స్కి సంబంధించినటువంటి ఇంత పెద్ద ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేయడం, మన ఎన్టీఆర్ జిల్లాలోనే సుమారుగా 1,20,000 మంది దీంట్లో పార్టిసిపేట్ అనేటువంటి చేయడం, సుమారుగా ఒక 11,500 టీంలు అనేటువంటిది సెక్రటేరియట్ లెవెల్లో కంటెస్ట్ అనేటువంటి అవ్వడం. నియోజకవర్గంలో గత 2 రోజులుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం 2వ రోజు పెద్దలు గౌరవనీయులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ శేషు గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, స్థానిక కార్పొరేటర్ కుమారి గారు, ఈ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమైన పెద్దలు కానివ్వండి, అదేవిధంగా ఆటగాళ్ళు అందరూ గారు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు సామాన్య ప్రజానికం ఎవరైతే స్పోర్ట్స్ పట్ల, ఆటల పట్ల ఆసక్తి కనబరుస్తారో వాళ్ళందరిలో గారు అదంతా గారు బయటికి తీసే విధంగా, వాళ్ళ ఉన్న ప్రతిభ బయటికి తీసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో సచివాలయం లెవెల్ నుంచి గారు ఆటలను ప్రోత్సహించే విధంగా మంచి కార్యక్రమం చేపట్టారు. తూర్పు నియోజకవర్గంలో నిన్నటి నుంచి గారు అనేక మంది యువకులు కానివ్వండి క్రికెట్ రూపంలో బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ ఇలా అనేక ఆటల ద్వారా వాళ్ళ ప్రతిభను కనబరిచి ఈరోజు నగరానికి కానివ్వండి, రాష్ట్రానికి, దేశానికి గారు ఆడే విధంగా ఏదైతే ప్రభుత్వం ప్రోత్సహిస్తుందో దానికి అనుగుణంగా మేమందరం గారు ఆడుకోవాలని చెప్పని చాలామంది ఈరోజు యువకులు ఉత్సాహపరుస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారు ఏదైతే షటిల్ కానివ్వండి, క్రికెట్ కానివ్వండి, ఈరోజు ఆయన గారు ఆడి పక్కనే ఉన్న ఆటగాళ్ళకి గారు ఈరోజు మంచి ఉత్సాహాన్ని అందించే విధంగా ఈరోజు కలెక్టర్ గారు ఆడుతుంది. చాలా సంతోషం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఫిబ్రవరి 10వ తారీఖు దగ్గర ఏదైతే సచివాలయం లెవెల్ నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, ఆ పైన రాష్ట్ర స్థాయి దాకా ఏదైతే ఆటలు ఉన్నాయో అవన్నీ గారు సవ్యంగా జరిగే విధంగా మేమందరం గారు పూర్తిగా ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పని, ఆటగాళ్ళు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గారు బాగా ఆడి ఈరోజు మీలో ఉన్న ప్రతిభకి ఈరోజు గవర్నమెంటే ముందుకు వచ్చి ప్రోత్సహించే విధంగా, గతంలో ఏ ప్రభుత్వం గారు చేయని విధంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రభుత్వం తరపున ముందుకు వచ్చి కిట్లు కానివ్వండి అనేక ఎన్నికలు అందజేయడం జరుగుతుంది. తప్పకుండా ప్రజానికి అందరు గారు, యువకులు, అదేవిధంగా విద్యార్థులు అందరు గారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం 2వ రోజు భాగంగా ఏపీఎస్ఆర్ఎం స్కూల్లో
కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు ఢిల్లీరావు గారు, మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారు, కాపు కార్పొరేషన్ చైర్మన్ శేషు గారు, స్థానిక కార్పొరేటర్ కుమారి గారు, వీరందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఏదైతే ఇక్కడ కూడా క్రికెట్ మరియు షటిల్ 5 రకాల గేమ్స్ను కూడా ఇక్కడ అన్ని డివిజన్స్లో 2 డివిజన్స్ పెద్దగా డివైడ్ చేస్తూ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. నిజంగా ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ద్వారా ఎంతోమంది యూత్ని వాళ్ళ ప్రతిభను బయటికి తీసుకొచ్చే విధంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు నిజంగా యువకులు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసే విధంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ అన్ని కండక్ట్ చేస్తున్నాం. ఇందులో వారికి ఉత్సాహపరిచే విధంగా అవినాష్ గారు ఒక యువకులు, మరి కలెక్టర్ గారు కూడా అంతే స్ఫూర్తి నిందే విధంగా ఈరోజు వాటిని ప్రారంభిస్తాం. వారు కూడా నేరుగా ఆడటం జరిగింది. ఇవన్నీ గమనించుకుంటూ ఉంటే ఒకటే అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తీసే విధంగా ఆరోగ్య సురక్ష ఉంది. మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు. 2 అడుగులు ముందుకేసి ప్రతిదీ కూడా ఆలోచించి ఈరోజు ఒక పక్క సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారు. మరి అన్నీ కూడా సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రతిదీ ముంగిటికే తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ 4.5 ఏళ్ల పాలన నా భూతో నా భవిష్యత్ అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 63వ డివిజన్ 274, 276, 277, 278, 279 వార్డు సచివాలయాల పరిధి రాజీవ్ నగర్లో జరిగిన వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మోదుగల తిరుపతమ్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత రాజీవ్ నగర్ సెంటర్లో పార్టీ జెండాను ఎగురవేసి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఘన నివాళులర్పించారు. అనంతరం సచివాలయ కార్యాలయంలో సంక్షేమ పథకాల బోర్డులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్లాది విష్ణు ప్రసంగిస్తూ జగనన్న పాలనకు గత చంద్రబాబు పాలనకు మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. సచివాలయ వ్యవస్థ ద్వారా దేశ చరిత్రలోనే తొలిసారి ప్రజల వద్దకు పాలన చేరువ చేసి పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఏ సర్టిఫికేట్ కావాలన్నా ప్రజల వద్దకే పాలన వెళ్తోందన్నారు. ఇంటి వద్దకే రేషన్, పెన్షన్ వస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రజల సంక్షేమం ఏ మాత్రం పట్టదని మల్లాది విష్ణు విమర్శించారు. చంద్రబాబు పాలన అంతా మోసాలు, వెన్నుపోట్లు, అబద్ధాలేనని వ్యాఖ్యానించారు. కానీ ఈ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. 274వ వార్డు సచివాలయ పరిధిలో గత 4.5 ఏళ్లలో డీబీటీ మరియు నాన్ డీబీటీ ద్వారా అక్షరాల 19.18 కోట్ల మేలు చేకూర్చగా 276వ సచివాలయ పరిధిలో 20.73 కోట్లు, 277వ సచివాలయ పరిధిలో 35.77 కోట్లు, 278వ సచివాలయ పరిధిలో 25.73 కోట్లు, 279వ సచివాలయ పరిధిలో 19.51 కోట్లు లబ్ధి చేకూర్చినట్లు వెల్లడించారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క పథకం ఉండదని, కానీ అమ్మఒడి, ఆసరా తీసుకునే ప్రతి అక్క చెల్లెమ్మలకు, పెన్షన్ తీసుకునే అవ్వాతాతలందరికీ సీఎం జగన్ గుర్తుకొస్తారని మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు. నాడు నేడు ద్వారా పాఠశాలలు, ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రిగా ఆయనను ఎల్లకాలం గుర్తు పెట్టుకుంటారని అన్నారు. బాబు హయాంలో సింగపూర్, మలేషియా పర్యటనలు తప్ప పేదరికాన్ని చాలా తేలికగా తీసుకున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిడిఓ జగదీశ్వరి, నాయకులు పసుపులేటి యేసు, మోదుగుల గణేష్, ఎర్రగొర్ల శ్రీరాములు, టెక్కెం కృష్ణ, సిహెచ్ రవి, అనిల్, బెవర నారాయణ, తిరుపతిరావు, నాగేశ్వరరావు, సామ్రాజ్యం, పార్టీ శ్రేణులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 4.5 సంవత్సరాల్లో మనం సచివాలయం వైజ్గా ఏ కార్యక్రమాలని చేశామో అక్కడ బోర్డును ఆవిష్కరించి సచివాలయంలో ఉన్నటువంటి లబ్ధిదారులతో మీటింగ్ పెట్టాలి. మనం ఈరోజు 4 సచివాలయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ 4 సచివాలయాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులు అన్నమాట. ఎందుకు ఈ మీటింగ్ పెట్టాల్సి వచ్చింది అంటే, అది నన్ను కూర్చో అక్కడ. ఎందుకు ఈ మీటింగ్ పెట్టాల్సి వచ్చింది అంటే, ఈ ప్రభుత్వము చేసినటువంటి పనులు ప్రజలకి అలాగే లబ్ధిదారులకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫలానా పని చేశాము, ప్రజలు మమ్మల్ని గెలిపించినందుకు, ప్రజలు మమ్మల్ని ఆదరించినందుకు, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించినందుకు, మేము అధికారంలో ఉన్నప్పుడు, మా చేతిలో అధికారం ఉన్నప్పుడు
ఈ రకమైనటువంటి పనులు చేశాము అని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి చేసిన పనులు చెప్పడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మా ప్రభుత్వంలో ఒక మంచి కార్యక్రమం ఏం చేసామో మీరు చెప్పండి అని ప్రజలను అడుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా 100% చెప్పినటువంటి మాట ఏంటంటే గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుందండి, మాకు అందుబాటులో ఉంటుందండి, మాకు చేదోడుగా ఉంటుందండి అని చెప్పారు. అంటే వాలంటీర్లు కానీ అడ్మిన్లు కానీ సచివాలయంలో ఉండేటటువంటి 11-12 మంది ఆఫీసర్లు కానీ అందరూ కూడా మన సచివాలయం పరిధిలో గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది అనే దాని గురించి ఈరోజు గత ప్రభుత్వంలో ఏం చేసిందో ఈ ప్రభుత్వంలో ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. సంక్షేమం అభివృద్ధి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రెండు కళ్ళుగా చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే రాష్ట్ర ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ ప్రీతం నాయకులు మల్లాది విష్ణువర్ధన్ గారు, అలాగే కార్పొరేటర్ గారు, డివిజన్ అధ్యక్షులు యేసు గారు, మరి నాయకులు మరి రవి గారు, మహిళా నాయకురాలు సామ్రాజ్యం గారు, తిరుపతి గారు, ఇంకా వచ్చినట్టు అందరు నాయకులు కూడా నా నమస్కారాలు. ఈ ప్రోగ్రాం గురించి మనమైతే ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. మన ప్రోగ్రాం పేరే జగనన్నే మళ్ళీ ఎందుకు కావాలి. మరి మనం చెప్పగలం, మరి జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎందుకు కావాలనే దానికి అనేక కార్యాచరణలో ఉన్నటువంటి పథకాలు కానీ చేసేవి కానీ మొత్తం చెప్పగలం. కానీ మరి ఎదురు పార్టీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, జనసేన కావచ్చు, ఇంకా అనేక రకాల రాజకీయ పార్టీలు వాళ్ళు ఎందుకు రావాలనుకున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే మల్లాది విష్ణు అక్రమాలు చేస్తున్నారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ మండిపడ్డారు. గత 4 సంవత్సరాల 9 నెలలుగా ఆయన అరాచకాలు పేట్రేగిపోతున్నాయన్నారు. ఇంకోవైపు ఆయన కార్యాలయంలోని పిఏలు, ఆయన అనుచరులు ఏ విధంగా దోచుకు తింటున్నారో అని మీడియాలో వచ్చిన కథనాలు చూశామన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని పవన్ అనే అనుచరుడు ₹1,00,000 దండుకున్నాడంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. వీళ్ళు ఎమ్మెల్యేకి అర్జీ పెడతామేంటి, ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎమ్మెల్యే ఆఫీస్లో సెటిల్మెంట్లు చేయడం ఏంటి, డబ్బులు తీసుకోవడం ఏంటి, వీళ్ళ డబ్బులు మా డబ్బులు మాకు ఇవ్వండి అంటే మళ్ళీ వీళ్ళ మీద తప్పుడు కేసు పెడతామేంటి, ఏంటిదంతా? ఎక్కడ న్యాయం ఉంది? రాజారెడ్డి రాజ్యాంగాన్ని విజయవాడ సెంటర్లో మల్లాది విష్ణు అలాగే కొంతమంది పోలీస్ అధికారులు నడిపిస్తూ ఉన్నారు. ఇలాంటి పంచాయతీలు విజయవాడలో ఎప్పుడు జరగల. పులివెందుల పంచాయతీలు ఇవన్నీ ఎమ్మెల్యే కోసం ఉద్యోగాల కోసం అర్జీలు పెట్టుకుంటే డబ్బులు కొట్టేసి వాళ్ళ దగ్గర వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టి చెక్కులు ఇచ్చి ఈ విధంగా వేధించడం అనేది దుర్మార్గమైన. ఏ పార్టీలోనైనా కొన్ని అసంతృప్తులు సహజమని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మా పార్టీ మంచి ఫామ్లో ఉంది కాబట్టి పోటీ చేయడానికి నాయకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారన్నారు. అసంతృప్తుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదన్నారు. అసంతృప్తులు లేకపోతే అది చెల్లని పార్టీ అనుకుంటారన్నారు. జనవరిలో విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించబోతున్నామని చెప్పారు. అంబేద్కర్ ఆశయ సాధనతో వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ కూడా ముందుంటుందని పేర్కొన్నారు. అది చెల్లని పార్టీ అనుకుంటున్నారు అని పేర్కొన్నారు. జనవరిలో విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించబోతున్నాం. అంబేద్కర్ ఆశయ సాధనలో వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ ముందుంటుందని సజ్జల అన్నారు. సహజంగానే ఇప్పుడు ఇక్కడ కలిసిన వాళ్ళు చాలామంది ఆస్పిరెంట్స్ వస్తారు, ఆశావాహులు ఉంటారు, వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఏ పార్టీలో అయినా ఉంటుంది. ఏ పార్టీకి అయితే ఎక్కువ బలం ఉందో, ఏ పార్టీలో అయితే ఎక్కువ మంది నాయకులు ఉన్నారో, డిమాండ్ ఉందో అక్కడే ఎక్కువ ఉంటుంది తాకిడి. అది లేకపోతే ఎత్తిపోయిన పార్టీ అయినట్టు. ఎవరు అడగలేదు, ఎవరిని వ్యతిరేకించలేదు, అసలు ఏమీ లైఫ్ లేదంటే అది ఎత్తిపోయిన పార్టీ. ఎందుకు పనికిరాని చల్లని నాణ్యం అనుకోవాలి. మా పార్టీ బాగా మంచి దీని మీద ఫామ్లో ఉంది. బ్రహ్మాండమైన రూలింగ్ ఇచ్చాం. ఎన్నికల్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయబోతున్నాం కాబట్టి నాయకులు ఉన్నారు కాబట్టి ఆస్పిరెంట్స్ ఉన్నారు. అది చాలా సహజంగా జరిగేది. దాన్ని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతాం, అందరినీ చేస్తాం, ఒక తాటి మీదకి వస్తారు. అభ్యర్థులు ఎవరైతే వాళ్ళ తరఫున బ్రహ్మాండంగా పార్టీ తరఫున ప్రచారం చేస్తారు, బ్రహ్మాండమైన ఫలితాలు కూడా వస్తాయి. కాబట్టి
దాని గురించి ఎవరు వరి కావాల్సిన అవసరంలా ఏదో జరిగిపోతుందని దాన్ని ఇంటర్ప్రిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. విజయవాడ గ్రామీణం అంబాపురం గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్యపై గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుడు బెంజిమెన్ దాడి చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వడ్డెర సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. గ్రామ సర్పంచ్పై వైకాపా నాయకులు దాడికి తెగబడిన వీడియోలు సాక్ష్యాధారాలుగా ఉన్న నేపథ్యంలో పోలీసులు అతనిపై కేసు నమోదు చేయడానికి ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారని ఈ సందర్భంగా వడ్డెర సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ వర్గానికి చెందిన తమ నాయకుడు సర్పంచ్ బహిరంగంగా దుడ్డు కర్రతో దాడి చేసినప్పటికీ ఇప్పటి వరకు నిందితుడిని అరెస్టు చేయకపోవడం, నిందితుడిపై హత్యాయత్నం కింద సెక్షన్లు నమోదు చేయకపోవడం రాజకీయ ఒత్తిళ్లు పోలీసులపై ఉన్నాయనే అనుమానం తమకు కలుగుతుందన్నారు. వెంటనే వైకాపా నాయకుడు ఎమ్మెల్యే వంశీ అనుచరుడు బెంజిమెన్ను అరెస్టు చేయకుంటే శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నట్లు ఈ సందర్భంగా నాయకులు ప్రకటించారు. ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమని, రానున్న సాధారణ ఎన్నికలను జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించడంలో ఉద్యోగుల సహకారం ఎంతో అవసరమని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలను చైతన్యం చేసేందుకు ఉద్యోగులు కృషి చేయాలంటూ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు సూచించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు సాధారణ సేవలను పారదర్శకంగా ప్రజలకు అందజేయడంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమన్నారు. జిల్లా యంత్రాంగం సూచనలను ఎప్పటికప్పుడు ఆచరణలో పెట్టి జిల్లాను అగ్రగామిగా నిలపడంలో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ సంఘ నేతలు అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. జిల్లాలో పునర్విభజన అనంతరం ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లాను అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో అన్ని రంగాలలో ముందంజలో నిలపడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జనవరి 22న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్న దృష్ట్యా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకునేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, కనీసం 85% పోలింగ్ నమోదయ్యేలా ఉద్యోగులు ప్రజలను చైతన్యం చేయాలన్నారు. ఉద్యోగుల సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు.
ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఏ విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రజలకు సేవలు అందించడంలో జిల్లా యంత్రాంగం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ జిల్లా ఉద్యోగులు రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో దాదాపు 15 మంది కలెక్టర్లు ఆధ్వర్యంలో పనిచేయడం జరిగిందని, అయితే పునర్విభజన అనంతరం జిల్లాకు మొట్టమొదటి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి ప్రజా కలెక్టర్గా పేరు ప్రఖ్యాతలు పొందిన కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ఉద్యోగ సంఘ నేతల విజ్ఞప్తులు చేయకముందే సమస్యలను పరిష్కరించడంలో చూపిస్తున్న చొరవ ఉద్యోగుల మనసులను గెలుచుకుంటుందన్నారు. ఉద్యోగులకు సంబంధించి హెల్త్ కార్డుల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఎన్జీఓ నేత విద్యాసాగర్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎండి ఇక్బాల్, అసోసియేటెడ్ అధ్యక్షులు పి రమేష్, కోశాధికారి బి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు ఎం రాజబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి వెంకటరమణ, జాయింట్ సెక్రటరీలు దిలీప్ కుమార్, కె శివలీల, నగర శాఖ కార్యవర్గ సభ్యులు ఎస్కే నజీరుద్దీన్, మధుసూదన్ రావు, వివి ప్రసాద్, భాస్కర్, గణేష్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్జిఓ అసోసియేషన్ వెస్ట్ కృష్ణా బ్రాంచ్ అధ్యక్షులు ప్రెసిడెంట్ అయినటువంటి సాగర్ గారు అండ్ సెక్రటరీ అయినటువంటి ఇక్బాల్ గారు, ఇతర ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా సమక్షంలో ఈరోజు 2024కి సంబంధించిన ఎన్జిఓస్ క్యాలెండర్ ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నప్పటికీ కూడా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎంత ఐక్యంగా ఉంటుందో, ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, ఏ విధంగా డెలివరీ చేస్తుందో అనేది మీ అందరికీ విదితమే. ఏదైనా హైయెస్ట్ లెవెల్లో వాట్ ఎవర్ ది ఎంతమంది సెక్రటరీస్ ఉన్నప్పటికీ, హెచ్ఓడీస్ ఉన్నప్పటికీ కూడా, కలెక్టర్స్ ఉన్నప్పటికీ కూడా కోర్ వర్క్ అంతా కూడా యాక్చువల్గా ఉండేటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అవ్వచ్చు, లేకపోతే జూనియర్ అసిస్టెంట్లు అవ్వచ్చు, సీనియర్ అసిస్టెంట్లు అవ్వచ్చు, అండ్ అబోవ్ క్యాడర్లో ఉండేటువంటి సూపరింటెండెంట్స్ అవ్వచ్చు. దట్స్ ద కోర్ వర్క్. అలాంటి ఉద్యోగుల యొక్క బాగోగులు చూసుకోవడానికి ఇటు సాగర్ గారి అధ్యక్షతన ఈ జిల్లాలో చాలా చక్కగా కార్యక్రమాలు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు మన జిల్లాలో మరి సాగర్ గారు ఈ పర్టికులర్ వ్యక్తికి ఇలా ఎందుకు చేశారు, అలా కొంచెం అన్యాయంగా జరిగిపోయింది అనేట్టుగా ఇంతవరకు ఆ స్కోప్ అనేటువంటిది అయితే జిల్లాలో ఇవ్వలేదు. సో అది విధంగా కూడా నేను స్కోప్ అనేటువంటి ఇవ్వడానికి కూడా నాకు కూడా ఇష్టం లేదు. సో అంతే విధంగా ఎన్జిఓస్ ఈ 2023లో చాలా చక్కగా సపోర్ట్ అనేటువంటిది జిల్లా యంత్రాంగాన్ని చేశారు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు సంబంధించిన ద మైటీ ఆర్గనైజేషన్ ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ జిల్లా క్యాలెండర్ని నూతన సంవత్సర సందర్భంగా విడుదల చేసిన జిల్లా కలెక్టర్ గారికి ఏపీహెచ్ అందరి తరఫున, జిల్లాలోని ఉద్యోగులందరి తరఫున కూడా ముందుగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, కృష్ణా జిల్లా అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా ఎన్నో దశాబ్దాలుగా ఏ కార్యక్రమం చేసినా, ఏది చేసినా కూడా చాలా ప్రశాంత వాతావరణంలో చేయటం ఇది. దాదాపు మేము ఎన్జిఓ నాయకులకు వచ్చినాక దాదాపు 15 మంది జిల్లా కలెక్టర్లతో మనం పనిచేయటం సంభవించింది. గత 2 సంవత్సరాలుగా ఢిల్లీరావు ఐఏఎస్ గారు ఎవరైతే కృష్ణా జిల్లా కలెక్టర్ గారు ఉన్నారో, అలాగే మా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జిల్లా చైర్మన్ గారు ఉన్నారో, మరి మాకు తెలిసి ప్రతి 4 నెలలకు ఒకసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని డిమాండ్ చేస్తాం మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి. సార్ వచ్చినాక ఒక్కసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పెట్టారు. మేము కూడా ఇంతవరకు వచ్చి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పెట్టండి సార్ అనే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే మాకన్నా ముందే అన్ని జిల్లాకు సంబంధించిన హెచ్ఓడీస్ అందరితో కానీ, ఉద్యోగులందరితో కానీ సంబంధించిన కార్యక్రమాలన్నింటిలో కానీ ముందు కార్యక్రమాల స్పీడు, దాని కొనసాగింపు ఒక ఇటు, అలాగే కార్యక్రమాలు చేస్తున్న బండిని మోస్తున్న ఎడ్లు వాటి యొక్క వాటిని కూడా ఎంతో పర్సనల్గా తీసుకుని సమాజ సేవను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని పని చేయాలంటూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. గడప గడపకు మన ప్రభుత్వం పర్యటన సమయంలో పలువురు పేదలు తమ కుటుంబ పోషణ నిమిత్తం దారి చూపవలసిందిగా ఎమ్మెల్యేకు విన్నవించారు. స్పందించిన ఆయన ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో 16 మంది వీధి వ్యాపారులకు వైసీపీ కార్పొరేటర్లతో కలిసి తోపుడు బండ్లను అందజేయడం జరిగింది.
మన ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన సమాజానికి తిరిగి సేవ చేయవలసిన బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. ప్రజల అవసరాలను, సమస్యలను గుర్తించి మానవతా దృక్పథంతో ఆదుకోవాలని, అప్పుడే సమాజాభివృద్ధి సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాటలు తనకు మార్గదర్శకమని, ఆయన స్ఫూర్తితో 2013లో మల్లాది వెంకట సుబ్బారావు సుందరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించినట్లు చెప్పారు. ట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబాలకు జీవనోపాధి కల్పించేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ట్రస్ట్ ద్వారా ఉచిత రక్తదాన శిబిరాలు, పేద విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ, హెల్త్ క్యాంపులు, కుట్టు మిషన్లు, ప్లాట్ఫామ్ రిక్షాలు, తోపుడు బండ్లు, ఇస్త్రీపెట్లు, క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్ల పంపిణీ వంటి ఎన్నో కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించినట్లు వెల్లడించారు. కరోనా సమయంలోనూ పేదలకు ఉచితంగా ఆహారం, మందులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో సేవలను మరింత విస్తృతం చేస్తామని తెలియజేశారు. సామాజిక బాధ్యతగా తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రజల ఆదరాభిమానాలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం గిరిపురంకు చెందిన 14 కుటుంబాలకు గతంలో ఆమోదింపబడిన రెగ్యులరైజ్డ్ పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీనివాస్ వెన్నెల, కార్పొరేటర్లు ఉద్దంటి సునీత, సురేష్, కుక్కల అనితా రమేష్, శర్వాణిమూర్తి, ఉమ్మడి రమాదేవి, వెంకట్రావు, నాయకులు ఎరగొర్ల శ్రీరాములు, మోదుగుల గణేష్, కనపర్తి కొండ, బత్తుల దుర్గారావు, లబ్ధిదారులు పాల్గొన్నారు. గిరిపురం సంబంధించి 24వ డివిజన్లో ఒక 16 మందికి జగనన్న కాలనీస్లో పట్టాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ అనిత గారు, అలాగే రమేష్ గారు అందరూ కూడా ఈ పట్టాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దాదాపుగా 33,000 మందికి సెంట్రల్ నియోజకవర్గంలో పట్టాలు అందరికీ కూడా ఇచ్చాము. దాదాపుగా 10,000 మంది ఇల్లు కూడా కట్టించాము. ఈ ఫిబ్రవరి నెలాఖరు నాటికి అవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అవుతాయి. టిట్కో ఇళ్ళు కూడా ఒక 2,000 ఇళ్ళు తయారైనాయి. అందులో 70% ఇళ్ళు తయారైనాయి. అవి కూడా అందరికీ కూడా ఇచ్చేయడం జరుగుతుంది. అలాగే మల్లాది వెంకట సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు 16 మందికి గడప గడపకి మన ప్రభుత్వంలో ఇంటింటికి తిరుగుతున్నటువంటి సందర్భంలో ఎవరైతే పేదవారు ఉంటారో, ఎవరైతే వ్యాపారం చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఒక 16 బళ్ళు ఇవ్వడం జరిగింది. నేను, నాతో పాటు కార్పొరేట్లో పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొని ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా కానీ మా పరంగా కానీ ఎక్కడైనా ఏదైనా ఒక సమస్య ఎదురైతే ఆ సమస్యని పరిష్కరిస్తూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. 24వ డివిజన్లోని పెండింగ్ ఉన్న 24వ డివిజన్లోని పెండింగ్ ఉన్న పట్టాలు ఎమ్మెల్యే గారి ఈరోజు 24వ డివిజన్లో పెండింగ్ ఉన్న 24వ డివిజన్లో పెండింగ్ ఉన్న పట్టాలు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వైఎస్ఆర్ పార్టీ మన జగనన్న పట్టాలు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు తోడుగా మన ప్రీతమ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గౌరవ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణు గారు మా డివిజన్ పరిధిలో గడప గడపకు పాదయాత్ర చేసే దానిలో భాగంగా, ఎందుకంటే చాలామంది చిరు వ్యాపారస్తులు మాకు స్లమ్ ఏరియా కాబట్టి కాలనీలో బడ్డీ కొట్లు పెట్టుకునే దానికి స్థలాలు పెద్ద రోడ్లు లేక వివిధ పేదలు చాలామంది వారి వీధుల్లోని పెద్దలందరూ కలిసి వీళ్ళకి చిరు వ్యాపారాలు చేసుకునే దానికి రిక్షా బళ్ళు అడిగినారు. కావున దానికి సంబంధించి ఈరోజు మా డివిజన్లో 4కి తోపుడు బండ్లు అందివ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా కుట్టు మిషన్లు, ఇంకా ఇస్త్రీ బండ్లు ఇలాంటివి కూడా. భవానీ దీక్షల విరమణకు 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు దుర్గగుడి పాలక మండలి చైర్మన్ కన్నాటి రాంబాబు తెలిపారు. ప్రతి భక్తునికి 20 గ్రాముల ఉచిత లడ్డు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ప్రసాదంలో క్వాలిటీకి ప్రయారిటీ ఇస్తున్నట్లు చెప్పారు. దుర్గగుడి పాలక మండలి సమావేశం ముగిసింది. పాలక మండలి నిర్ణయాలను చైర్మన్ రాంబాబు మీడియాకు వెల్లడించారు. ఎంతమంది భక్తులు వచ్చినా వారికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. శబరిమలలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. అన్ని కౌంటర్స్లో టికెట్స్ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. స్నానానికి 800 షవర్స్ ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు. ఉచిత ప్రసాదాల పంపిణీ ఉంటుందని 15,60,000 లడ్డూలు గత ఏడాది చేస్తే ఈ ఏడాది 20 లక్షల లడ్డూ ప్రసాదాలు చేస్తున్నామన్నారు.
4 హోమగుండాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. గిరి ప్రదక్షిణలో 14 మెడికల్ టీమ్స్ ఉంటాయని చెప్పారు. పాలక మండలి మీటింగ్ సమావేశాన్ని 8వ సమావేశం ఈ రోజున జరుపుకోవడం జరిగింది. అయితే దసరా శరన్నవరాత్రుల్లో జరిగినటువంటి వర్కుల మీద, దసరా శరన్నవరాత్రుల్లో చేసినటువంటి ఏర్పాట్ల మీద, అదేవిధంగా వాటికి సంబంధించి అన్నీ కూడా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎమర్జెన్సీగా అన్నీ కూడా చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు మేము బోర్డులో తీర్మానాలు పెట్టుకొని చేయడం జరిగింది. అదేవిధంగా రేపు భవానీ భక్తులు మాల విరమణ చేసుకోవడానికి వస్తున్నటువంటి భవానీ భక్తులందరికీ కూడా దూర ప్రాంతాల నుంచి వస్తూ, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నటువంటి భవానీ భక్తులు 5 లక్షల మంది దాకా కూడా వారు వస్తారు అని చెప్పినని కూడా ఇంకా ఎక్కువే పైచిలకు కూడా వస్తారని చెప్పి కూడా అనుకుంటున్నాము. ఎందుకంటే శబరిమలలో కూడా ఈ రోజున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఎక్కువగా సమయం పడుతుంది దర్శనానికి కూడా. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. అదేవిధంగా ముందు ఆలోచనతో మేము భక్తులు ఎంతమంది వచ్చినా కానీ, 6 లక్షల మంది వచ్చినా, 7 లక్షల మంది వచ్చినా, ఎంతమంది వచ్చినా కానీ వారికి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా వారికి కావలసినటువంటి ముఖ్యంగా ఇరుముడి తీసుకోవడానికి వారికి కావలసినటువంటి గురుభవానీలందరినీ కూడా ఒక 300 దాకా కూడా మేము ఏర్పాటు చేసి వారందరూ ఇరుముడి తీసే విధంగా కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా హోమగుండాలు లాస్ట్ టైము 3 హోమగుండాలని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఎమర్జెన్సీ హోమగుండం ఒకవేళ భక్తులు ఏమన్నా ఎక్కువగా అధిక సంఖ్యలో వస్తే తొక్కిసలాట కానీ ఇంకా ఇతరత్ర ఏమీ అవ్వకుండా ఉండాలి అని చెప్పి ఇంకొక హోమగుండం 4వ హోమగుండం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన ఆర్జీబీ, డీజీపీని కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్లాండ్ వాటర్ వేస్ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుందని వెల్లడించిన రాష్ట్ర ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ బోర్డు చైర్మన్ దిలీప్ కుమార్. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గమల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ కనక దుర్గమ్మ వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.